అది మన షాక్ తీసేసి పీసులు వీకేసి ఇది మోటార్ అన్న మోటార్ రోజుల్లో మీకు సరిపోతా ఆల్రెడీ ఆటో అచ్చులు ఈడు దాకుండా వీళ్ళ పొలం దాకుండి ఈ నుంచి డాకి వేసి గత వీళ్ళ నుంచే పోయిరా ఇక్కడ ఆడి దొక్కిరు అని వీళ్ళు గమనించారు గంతేందుకు నేనే ఇప్పుడు నిన్న ఇవాళ వచ్చినా నేను చూడన్నాడు వర్షం పడాలి 2 రోజులు బంద్ పెట్టుకో మళ్ళీ తల్ల అయితే నీళ్ళ వారేసి ఒక్క నిమిషం ఆహా ఈడ మెల్లది గిరియోడు పైకి రా దరుండ పడికే కానొస్తుంది లేకుంటే అడుగు ముట్టు అది వైర్ ఉన్నది ఇంకో మోటార్ అదేడు గడ్డ ఎత్తుకపోయింది దీన్ని మొత్తం మధ్యలోకి ఎత్తుకపోయారు కంబైండ్ మోటార్ అదేమో ఇప్పటికి ఒక 40 మోటార్లు పోయినాయా 40-50 మోటార్లు పోయినాయి సైడ్ ఇవి రెండు ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడే ఈ 2-3 ఏళ్ళ మాట్లాడతారు మై మాట్లాడు పటాన్లో బిటాన్లో మాది రూటర్లో ఇంకా 30-40 వేలు అయితే మోటార్ 51 ఇప్పుడు 50 అయితే ఇప్పటికి ఒక 30-40 మోటార్లు పోయినాయా ఈ 2-3 ఏళ్ళల్లో మరి మోటార్ల దొంగ లింగంపేటలో మా మోటార్లు పోవడం జరిగింది లింగంపేటలో మా మోటార్లు పోవడం జరిగింది ఇంతకుముందు కూడా గతంలో అటు రైల్వే స్టేషన్ సైడ్ మోటార్లు పోయినాయి కంప్లైంట్ కూడా ఇచ్చినాం కంప్లైంట్ ఇచ్చినా కానీ ఏం ఇది దీనికి స్పందన అనేది లేకుండా పోతుంది దీనిపై పోలీసు వారు దృష్టి పెట్టి మా మోటార్లు మాకు ఇప్పించగలరని విజ్ఞప్తి చెప్తున్నాం సరే ఈ పొలం పంటకొచ్చే మూమెంట్లో మోటార్లన్నీ చుట్టుపక్కల అన్నీ ఎత్తుకపోతారు ఈ రాత్రి 12 గంటలకు 11 గంటలకు అందరు ఉన్న టైంలో వస్తారు ఈ ఆటో తీసుకొని వచ్చారు ఎవరో వర్షం పడట్లా వర్షం పడ్డ టైంలో మేము ఇటు రాలేము 2 రోజులు వచ్చే వరకు మోటార్ లేదు ఇంతకుముందు 2 సార్లు పోయింది సెప్టెంబర్ 14 నాడు కంప్లైంట్ ఇచ్చినాం ఆల్రెడీ ఎస్ఐ వచ్చిండు చూసిర్రు చేసిర్రు కంప్లైంట్ తీసుకున్నారు మోటార్ల చుట్టూ తీసుకున్నారు 20-30 మోటార్లు పోయినాయి ఇంతవరకు దానికి రెస్పాన్సిబుల్ లేదు మళ్ళీ ఒకసారి కంప్లైంట్ ఇచ్చినాం 2005లో సుధా అయినా సుధా మోటార్లు పోతూనే ఉన్నాయి ఇది అవుతలేదు ఇది మొన్న 3 రోజుల కింద పోయింది మళ్ళీ ఒకటి పోయింది ఎంత ఉంటుంది ఒక్కొక్క మోటార్ 25 నుంచి 30 వేలు దాకా ఉంటుంది 3 పోయినాయి 2 పోయినాయి ఎన్ని పోయినాయి ఊర్లో మొత్తం ఎట్లా ఊర్లో మొత్తం 30-40 మోటార్లు దాకా పోయినాయి ఒక్క మోటార్ సుతా రిటర్న్ వచ్చినాయి లేవు ఏది లేదు పోతున్నాయి నిఘా పెట్టి లింగంపేట గ్రామంలో రైతులంతా కొడితే జగిత్యాల నుంచి 1-2 కిలోమీటర్ల దూరంలో వ్యవసాయ భూములు ఉంటాయి. ఈ లింగంపేట రైతాంగానికి అంటే అతి తక్కువ వ్యవసాయ భూమి అంటే 20 గుంటల కోటి 30 గుంటల కోటి అట్లా మోటార్ బావులు దాక్కుని మోటార్లు పెట్టుకుంటే ఆ 20 గుంటలలో వ్యవసాయం చేస్తే వచ్చేటి 30,000 20,000 అంటే ప్రతి పంటకు ఒక మోటారు ఎత్తుకపోవడం వల్ల దీని మీద మరి పోలీస్ శాఖ ఎంత నిఘా దృష్టీకరిస్తుందో మరి వ్యవస్థల అంటే 1 కిలోమీటర్ దాదాపు ఎస్పీ ఆఫీస్ నుంచి 2 కిలోమీటర్ల దూరమే ఉంటుంది 2 కిలోమీటర్లు
అంటే దీన్ని ఇంత ఒక సైరన్ ఇస్తే ఇక్కడ కినవాడి దొంగ అనేటోడు వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నా కానీ ఇక్కడ ఎస్పీ నియోగవర్గ ఎస్పీ దాన్ని ఇంటెలిజెంట్ అది కానీ మరి సిఐ పరిధిలోని కానీ ఇది పట్టణ పరిధి కాబట్టి ఇక్కడ జగిత్యాల డివిజన్లే జగిత్యాల పట్టణంలో ఇంత చోరీకి దిగబడుతుందంటే అంటే ఒక మోటార్ది రూటర్ ఇప్పుకపోయి అంటే రూటర్ వైరింగ్ అంటే వైరింగ్ ఇప్పుకపోతుండంటే మెకానిక్ షాప్కు వీళ్ళు అందుబాటులో ఉంటుంది అన్నట్టు. అయితే మెకానిక్ షాప్ వల్ల మరి చేసేవాళ్ళు ఇది పాత ఇనుప సామాను కొనేవాళ్ళ మరి దాని దృష్టి మీరు అది తీసుకొని మళ్ళీ మోటార్కున్న వైరింగ్ ఏంటి రాగి వైర్ ఉంటుంది కనెక్షన్ ఇచ్చే వైర్ ఆ రాగి వైర్ సుతా కట్ చేసుకపోయి వీటిని గుంజేసి కాలబెట్టి ఆ రాగి వైర్ను సుతా అమ్ముకునే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసే వ్యవస్థను తగ్గిస్తే ఈ వ్యవస్థ తొందరగా అదే అయిపోతుంది. మరియు మా 3 మోటార్లు అంటే 6 నెలలకు ఒక మోటార్ ఇంకొక 2 ఏసంగి పేన ఏసంగిలా 2 మోటార్లు అంటే అంత నెగ్లిజెంట్గా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందంటే మరి ఇక రైతు భద్రత అనేది ఏ విధంగా ఉంటుందో దాన్ని మీ ద్వారా పోలీసు వ్యవస్థకు తెలుపుతున్నామని ఈ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తారు.